ది గోట్ తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కోలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న హీరో. A spy. In short, he is the goat of sats. విజయ్ సినిమా వస్తుందంటే చాలు తమిళనాట పండగ చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడు జులైగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదు. అంతేకాక ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో విజయ్ పార్టీ కూడా ప్రకటించారు. వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేస్తానంటూ అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తను నటించబోయే ప్రాజెక్ట్స్ కూడా త్వరగా కంప్లీట్ చేస్తున్నాడు. అలా వచ్చిన కొత్త సినిమానే ది గోట్. ఇందులో విజయ్ డబుల్ యాక్షన్ 2 పాత్రల్లో నటించగా ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, లైలా ఇతర పాత్రధారులు చాలా మంది నటించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం గురువారం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. ముందుగా కథ విషయానికి వస్తే, గాంధీ పాత్రలో దళపతి విజయ్ స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్. తన టీమ్మేట్స్ సునీల్, ప్రశాంత్, అజయ్ అజ్మల్, కళ్యాణ్ సుందరం, ప్రభుదేవాతో కలిసి సీక్రెట్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. తన భార్య అను, స్నేహతో సహా ఎవరికి ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఇక ఒక మిషన్ కోసం విదేశాలకు వెళ్లిన క్రమంలో 5 ఏళ్ల కొడుకు జీవన్ మరణిస్తాడు. అప్పటికే గర్భంతో ఉన్న అను ఒక పాపకు జన్మనిచ్చి కొడుకు దూరం కావడానికి భర్త ఉద్యోగమే కారణమని భావించి దూరం పెడుతుంది. గాంధీ కూడా కొడుకు తన వల్లే చనిపోయాడని భావించి గిల్టీగా ఫీల్ అవుతూ ఫోర్స్కి దూరం అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పని కోసం మాస్కో వెళ్ళగా అక్కడ చనిపోయాడు అనుకున్న కొడుకు జీవన్ విజయ్ 2 లేదు నాన్న, యువర్ ఇన్ డేంజర్. సంతోషంగా ఇండియా తీసుకొచ్చాక తన అనుకున్న వాళ్ళు మరణిస్తూ ఉంటారు. అసలు ఈ మరణాలు ఎలా చోటు చేసుకుంటున్నాయి? అసలు చనిపోయాడు అనుకున్న జీవన్ ఎలా పెరిగాడు, తిరిగి ఎలా వచ్చాడు, తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు అనే విషయం తెలియాలి అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా విశ్లేషణగా చూసుకుంటే, రాజకీయాల్లో విజయ్ అడుగుపెట్టడం, మరో సినిమా చేసే అవకాశం లేదని ప్రచారం జరగడంతో ఈ సినిమా తెరకెక్కింది. రీజన్స్ ఏవైనా ది గోట్ మీద తమిళనాడులో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో బజ్ అంతగా ఏర్పడలేదు. దానికి కారణాలు డి ఏజింగ్ ఎఫెక్ట్ సీన్స్ మీద ట్రోల్స్ రావడం కావచ్చు. ట్రైలర్ అంత ఇంప్రెసివ్గా లేకపోవడం ఏదైనా కావచ్చు. మొత్తానికి ఎలాంటి అంచనాలు లేకుండా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా విడుదలైంది. మరి సినిమాలో విషయం ఏముందని చూస్తే, దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథలో ఏ పాయింట్ నచ్చి గోట్కు విజయ్ ఓకే చెప్పారో తెలియదు. కానీ చాలా వరకు సినిమా రొటీన్ తమిళ సన్నివేశాలతో సినిమా సాగింది. ఎక్కడా కొత్తగా అనిపించలేదు. సినిమా ట్విస్టులు అంత గొప్పగా ఏమీ లేవు. ల్యాగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సన్నివేశం ఊహించడం సులభమే. ఇంటర్వెల్లో తీసిన విధానం, మెట్రోలో ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. అయితే సినిమాకు స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని పేరు పెట్టారు. ది గోట్లో కంటే చాలా కాలం క్రితం విజయ్ తుపాకీలో టెర్రరిస్టులను కనిపెట్టి చంపే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇది మాత్రం అంత ఎంగేజ్గా లేదు. ఒక్క పాటకు సరైన ప్లేస్మెంట్ లేదు. పాటలు మళ్ళీ వినాలని అనిపించేలా లేవు. నేపథ్య సంగీతంలో యువన్ శంకర్ రాజా నిరాశపరిచారు. మిగతా పాత్రధారుల విషయానికి వస్తే, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్ తమ పరిధి మేర బాగానే నటించారు. సాంకేతిక పరంగా కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. డి ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేసిన యంగ్ విజయ్ లుక్ మామూలుగానే ఉంది. మొత్తానికి ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్కి నచ్చుతుంది, కానీ మామూలు ప్రేక్షకులకు నచ్చడం కష్టమే. సినిమా రొటీన్ కథాంశంతో ఉందని చెప్పొచ్చు. Do you think you can stop me? Do you think you can stop me? No one can stop me.